హాయ్, పొలిటికల్, ఎంటర్టైన్మెంట్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో MVN కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది లైఫ్లో అండి ఫోబియా ఉంటుంది. ఎటువంటి ఫోబియా ఉంటుంది అని అంటే, కొంతమంది కొండను చూసి భయపడతారు, కొంతమంది వాటర్ని చూసి భయపడతారు, కొంతమంది మనిషినే చూసి భయపడతారు. ఇంత పొడుగ్గా ఉన్నాడేంటి, ఎలాగా ఏంటి అని చెప్పేసి. కొంతమంది సైకలాజికల్గానే ఏది చూసినా సరే ఇది నా వల్ల అవుతుందా, ఇది నేను చేయగలుగుతానా అని చెప్పి ఒక కన్క్లూషన్కి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళలో పవర్ ఉంటుంది కానీ ఎగ్జిక్యూట్ చేయలేరు, భయపడిపోతారు. ఇది అవుతుందా, ఇది కాదా. అండ్ ఎక్కువ మంది ఎదుటోడు బలంగా ఉన్నాడు అనుకోండి, అతను చూసి భయపడిపోతూ ఉంటారు, నేను ఎదిరించగలుగుతానా అనేది. ఎప్పుడైతే అటువంటి రోజులు రిజెక్ట్ చేస్తామో అప్పుడు మన వాల్యూ తెలుస్తుంది యాక్చువల్గా. బట్ ఏ మాత్రం కూడా చిన్న మన సైడ్ నుంచి చిన్న ప్రయత్నం కూడా లేకుండానే ఒక కన్క్లూషన్కి వచ్చి సాగిపోతూ ఉంటాం. అలా ఎప్పుడు మనిషి ఉండకూడదండి. సంఘజీవి మనిషి ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి, ఏది వచ్చినా సరే దాన్ని ఫేస్ చేస్తూనే ఉండాలి. ఈ వీడియోలో అటువంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? కొండంత ప్రాబ్లం వచ్చినా, ప్రాణాలే పోతున్నా ఎలా దాన్ని ఫేస్ చేయాలి, ఏముంటే పోరాడతాం, అదే కదా మీరు అడుగుతుంది. ఎస్ రైట్. మీరు కొండలాగా అన్నారు కాబట్టి ఎస్, నేను చిన్న కొండను పట్టుకొచ్చా. ఆలుగడ్డ. రైట్. నా దగ్గర ఒక బక్క పలచటి స్ట్రా ఉందండి. మనం కూల్ డ్రింక్ జ్యూస్ తాగుతాం కదా, స్ట్రా. అవును. రైట్. దీంట్లో పెద్ద స్ట్రెంతే ఉండదు కదా. అవును. రైట్. ఇప్పుడు నేను దీంతో ఇట్లా పొడవాలంటే, ఈ ఆలుగడ్డని పొడవాలంటే పాసిబుల్ అవ్వట్లేదు కదా. ఇది బెండ్ అవుతుంది. మీ కొట్టినా కానీ ఇది బెండ్ అవుతుంది కానీ పోవట్లా. అవును. ఎందుకు పోవట్లా? పల్చగా ఉంది, దీంట్లో అంత స్ట్రెంగ్త్ లేదు. అవును. ఆర్ ఇందాక మీరు అన్నట్టు దీనికంటే స్ట్రెంగ్త్ పరంగా ఇది గట్టిది. కరెక్ట్. అయితే సో ఇది చదికలు అసలు ఇది అయిపోతుందండి, బెండ్ అయిపోతుంది కదా. అవును. అవును. ఇప్పుడు ఇదే స్ట్రాని నేను ఇలా పైన మూసి కొంచెం గట్టిగా పట్టుకొని రైట్ కొడితే దూరింది. ఇగోండి, హోల్ పడింది. ఇంకొంచెం కొడితే ఇది బయటకు వచ్చేస్తుందండి. స్ట్రా మారిందా? మారలా. ఆలుగడ్డ ఏమన్నా సాఫ్ట్గా అయిందా? లేదు. ఆలుగడ్డ అంతే గట్టిగా ఉంది, స్ట్రా కూడా పల్చగానే ఉంది, ఇదేం మారలా. కానీ దీన్ని యూజ్ చేసిన విధానం కోడితే లోపలికి వెళ్ళిపోతుంది. యువర్ గెటింగ్ ఇట్? ఇది ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు దీంట్లో క్రియేట్ అయ్యే ఎయిర్ ప్రెషర్ వల్ల దీనికి శక్తి వచ్చింది. యువర్ గెటింగ్ ఇట్? నా క్వశ్చన్ ఏంటంటే, నన్ను నేను చాలా పల్చగా, చాలా తక్కువగా నన్ను నేను అంచనా వేసుకుంటున్నా. ఎప్పుడైతే బయట ప్రాబ్లములు, వామ్మో ఇంత గట్టిదా, నేను దీన్ని డీల్ చేస్తానా, నా మైండ్కి అంత శక్తి ఉందా? ఉంది. ఎస్, స్ట్రాకి శక్తి ఉంది, కానీ దాన్ని యూజ్ చేసే విధానం తెలవాలి. టెక్నిక్. అబ్సల్యూట్లీ అండి. వెరీ పవర్ఫుల్ వర్డ్, టెక్నిక్. డీలింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టెక్నిక్ ఉందా? ఐల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ అండి. ఎస్. ఇప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉన్న మూవీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారి గురించి అద్భుతమైన మూవీ రిలీజ్ అయింది. సందీప్ ఉన్నికృష్ణన్ గారి గురించి చాలామందికి తెలుసు. అవును. ఇప్పుడు మూవీ వచ్చింది కాబట్టి ఇంకా చాలామందికి తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ 26/11 ముంబై అటాక్స్ 2008. అయితే ఈ వీడియోలో నేను ఉన్నికృష్ణన్ గారి గురించి ఏం మాట్లాడట్లేదు, కానీ అదే రోజు ఒక పక్కన సందీప్ ఉన్నికృష్ణన్ గారు ఎలా అయితే పోరాడారో, ఇంకొక పక్క పోరాడిన ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నా. మొహమ్మద్ అజ్మల్ కసాబ్. ఆ 10 మంది టెర్రరిస్టులో 26వ తారీఖు వచ్చిన టెర్రరిస్టులలో బతికిన ఏకైక వ్యక్తి మొహమ్మద్ అజ్మల్ కసాబ్. అతన్ని పట్టుకొని చాలా ఇంట్రాగేషన్ నడిచింది. అతన్ని పట్టుకోవటానికి గల మెయిన్ కారణం నేను ఇవాళ చెప్పబోయే పోలీస్ ఆఫీసర్. 26/11 అందరికీ తెలిసిందే. టెర్రరిస్టులు వచ్చారు, ముంబైలో పలు చోట్ల అటాక్ చేశారు, బాంబ్ బ్లాస్టులు చేశారు, దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చారు. ఒక పక్క సందీప్ ఉన్నికృష్ణన్ గారి దగ్గర 7-8 మంది టెర్రరిస్టులని వాళ్ళ టీం చంపేసింది. 2 పారిపోయారండి. 2 పారిపోతూ ఒక 3 పోలీస్ ఆఫీసర్లను చంపి వాళ్ళ కార్ని తీసుకొని ముంబైలో ఒక రోడ్డు మీద వెళ్తున్నారు.
వెళ్ళి ఇంకొక కార్ని హైజాక్ చేశారు. స్కోడా కార్లో కూర్చొని వెళ్తుంటే పోలీసు వాళ్ళు గమనించి వాకీ టాకీలో మెసేజ్ పంపించారు, పలానా నంబర్ స్కోడా కార్లో 2 టెర్రరిస్టులు పలానా చోటుకి వెళ్తున్నారు, రోడ్డు బ్లాక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే పోలీసు ఆయన ఆఫీసర్ అంటే ఆయన సబ్ ఇన్స్పెక్టర్ అండి, ఎస్ఐ అంతే. ఆయన పెద్ద ఎస్పీ కాదు, పెద్ద ఇదేం కాదు, హైయర్ క్యాడర్ కాదు. వెరీ గుడ్, హయ్యర్ క్యాడర్ కాదు. ఆయన ఒక నార్మల్ మామూలు ఎస్ఐ. ఆయన వాకీ టాకీలో విన్నాడు, రైట్? ఆలుగడ్డ ఉందే ఇందాక, వామ్మో టెర్రరిస్టులు వెళ్తున్నారే, నేను ఆపగలనా ఆలోచించాల. ఎప్పుడైతే వాకీ టాకీలో విన్నారో పలానా రోడ్డు మీద బ్లాక్ చేస్తున్నారు, ఆయన బండి మీద బయలుదేరాడు. ఈ టెర్రరిస్టులు కారులో వచ్చేటప్పటికి రోడ్డు బ్లాక్ చేశారు, రైట్? రోడ్డు బ్లాక్ చేస్తే వీళ్ళు తప్పించుకుందామని కార్ని రివర్స్ చేద్దాం అనుకున్నారు. పక్కనున్న బ్యారిగేట్ కార్ తగిలి ఆగిపోయింది. విదిన్ సెకండ్స్లో టెర్రరిస్టులు ఫైరింగ్ ఓపెన్ చేశారు పోలీసు వాళ్ళ మీద. పోలీసులు ఫైర్ చేశారు. కొంచెం సేపు జరిగిన తర్వాత ఫైరింగ్, ఈ టెర్రరిస్టుల తరపు నుంచి ఫైరింగ్ ఆగిపోయింది. ఇది జరుగుతున్న టైంలో ఈ ఎస్ఐ, ఈ పోలీస్ ఆఫీసర్ బండి మీద వచ్చి టెర్రరిస్ట్ కారు పక్కన ఇంత కూడా భయం లేకుండా బండి పడేసి కారు డోర్ తీశాడు. ఇటువైపు నుంచి ఫైరింగ్ జరగట్లేదు కాబట్టి చాలామంది ఏమనుకున్నారంటే 2 టెర్రరిస్టులు చచ్చిపోయారు. డ్రైవింగ్ చేస్తున్న ఒక టెర్రరిస్ట్ బుల్లెట్ల గాయాలతో చనిపోయాడు. ఇంకో టెర్రరిస్టులకు బుల్లెట్ తగిలినాయి, ఆయన కూడా చనిపోయినట్టే ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పోలీస్ ఆఫీసర్ కారు డోర్ తీశాడో ఒక్కసారిగా ఆయన కళ్ళు తెరిచాడు. ఆ టెర్రరిస్ట్ చనిపోలే. ఆ టెర్రరిస్టే మహమ్మద్ అజ్మల్ కసాబ్. తన చేతిలో AK-47 ఉంది. AK-47 తీసుకొని ఈ డోర్ తీసిన పోలీస్ ఆఫీసర్ కడుపులో పెట్టి కంటిన్యూస్గా కాల్పులు జరిపాడు. AK-47 ఒక నిమిషంలో 600 రౌండ్ల బుల్లెట్లని కాల్చగలదు. ఒక్కొక్క బుల్లెట్ కడుపులోకి వస్తుంటే ఆయన గన్నుని ఇలా పట్టుకున్నారండి. ఇప్పుడు మన ఇద్దరం ఎదురున్నాం, రైట్? ఇప్పుడు మీరు నన్ను ఫర్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు నేను ఇట్లా గన్ను పట్టుకున్నా. గన్ను ఎందుకు పట్టుకున్నారంటే ఆయన ఆ గన్ను అటువైపు పోతే అక్కడ ఉన్న ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు చచ్చిపోతారు. ఆయన ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే కసాబ్ అసలు ఆ గన్నుని తీయలేకపోయాడు చేతిలోంచి, కాలుస్తూనే ఉన్నాడు. బుల్లెట్లు సార్ అవి. అవునండి. అవి కూడా ఎంతో దూరం నుంచి కాదు, పాయింట్ బ్లాక్ అంటామే, అలా దగ్గరగా కడుపులో నిమిషానికి ఎన్నో బుల్లెట్లు కడుపునికెళ్ళి చీల్చేసినాయి. గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలని. అయినా ఆయన గన్ వదల్లా, ఆ గన్ అంతే పట్టుకున్నాడు. కసబ్ కాలుస్తూనే ఉన్నాడు. ఇదంతా చూసి ఎప్పుడైతే కసబ్ చెయ్యి ఇప్పుడు గన్ను వదిలేస్తే కసబ్ దగ్గర ఆయుధం ఉండదుగా, రైట్? ఈ గన్ను తీసి ఇంకొకళ్ళని కాలుద్దామంటే ఈయన కాల్చని అట్లా ఎమ్మటే మిగతా పోలీసులు అందరూ వచ్చి తనను లాఠీలతో కొట్టి కసాబ్ను పట్టుకున్నారు. అయితే ఇన్ని బుల్లెట్లు పొట్టలోకి తీసుకున్న ఈ పోలీస్ ఆఫీసర్ చనిపోయారు. మహమ్మద్ అజ్మల్ కసాబ్ పట్టుబడటానికి గల మెయిన్ కారణాలలో ప్రయత్నించిన మెయిన్ పోలీస్ ఆఫీసర్స్లో ఈయన ఒకళ్ళు. ఈయన గారి పేరు తుకారాం ఓంబ్లే గారు. ఒక మామూలు నార్మల్ ఎస్ఐ. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయనకి ఇండియన్ గవర్నమెంట్ అశోక్ చక్ర ఇచ్చి సన్మానించింది ఆయన గారి బ్రేవరీకి. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, అవతల బయట అది ప్రాబ్లం కావచ్చు, వ్యక్తి కావచ్చు, చాలా చాలా పెద్దగా ఉంది, నేనేమో నా దగ్గర అసలు శక్తే లేదనుకుంటున్నా కదా, ఆ శక్తి ఈ స్ట్రాక్ ఇట్లా క్లోజ్ చేస్తే ఎయిర్ ప్రెషర్ ద్వారా శక్తి ఎలా అయితే వచ్చిందో మనకి ఆ బ్రేవరీ అనేది కరేజ్ నుంచి వస్తుందండి. టెర్రరిస్ట్ ఎట్లా అయినా సరే మనం ఇమాజిన్ అండి, ధనాధన్ బుల్లెట్లు పోతుంటే ఆయనకి డ్యూటీ చెప్పారా? లేదు. ఆయన వాకీ టాకీలో మెసేజ్ ఇన్నాడు అంతే. డ్యూటీ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. ఇక్కడ 2 పదాలు, ఒకటి రెస్పాన్సిబిలిటీ, ఇంకొకటి డ్యూటీ. యాజ్ ఎ సిటిజన్గా ప్రతి ఒక్కళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళని ఎదుర్కోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. కానీ డ్యూటీ కొంతమందికి మాత్రమే ఉంది. అది మిలిటరీ వాళ్ళు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఆ డ్యూటీనే డివోషన్గా మార్చుకున్నారు ఈ తుకారాం గారు. ఈ ఇన్సిడెంట్ నన్ను ఇన్స్పైర్ చేయడానికి గల మెయిన్ కారణం ఏంటంటే
తుకారాం గారు టెర్రరిస్టులను పట్టుకోమని ఆయన కానీ నేను స్పెషల్గా ఏం అసైన్ చేయలేదండి. వాకీ టాకీలో మెసేజ్ ఇన్నారు. ఆయన పని ఏంటయ్యా అంటే రోడ్డు బ్లాక్ చేయటమే, అంతే. కానీ వెళ్ళారు. ఆ కరేజ్ రావాలంటే అండి ఒకటి అర్థం కావాలి. ఒకటి జేఓబి, జాబ్ ఆర్ వర్క్, ఇది ఒక లెవెల్ అండి. దీంట్లో అంత కరేజ్ ఉండదు. సెకండ్ లెవెల్ ఈజ్ కెరియర్. ఓకే, నాకు ఇష్టపడి చేసేది కెరియర్. ఒకటి జాబ్, వర్క్, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు కావాలి, నేను చేస్తున్నా. హ్యావ్ టు కంటిన్యూ. హ్యావ్ టు, వెరీ గుడ్, వెరీ హ్యావ్ టు. కెరియర్ అనేది వాంట్ టు. ఐ హ్యావ్ టు, ఐ వాంట్ టు. దీంట్లో కొద్ది గొప్ప కాన్ఫిడెన్స్, బిలీఫ్ ఉంటుంది. బట్ థర్డ్ లెవెల్, వెరీ హయ్యర్ లెవెల్ ఈజ్ మిషన్, మై డియర్ ఫ్రెండ్స్, మిషన్. తుకారాం గారికి ఆర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారికి ఆర్ ఎనీ సోల్జర్ ఆర్ ఎనీ పర్సన్ హూ ఈస్ ఫైటింగ్ ఫర్ ద కంట్రీ, అది వాళ్ళ జాబ్ కాదు, వాళ్ళ వర్క్ కాదు, వాళ్ళ కెరియర్ కాదు, ఇట్స్ అ మిషన్. ఎప్పుడైతే మీరు చేసే పని మీకు ఒక మిషన్ అవుతుందో, బయట మిషన్ గన్ను నుంచి బుల్లెట్లు వస్తున్నా మిమ్మల్ని ఆపలేదు. ఆ కరేజ్, ఆ బ్రేవరీ అనేది ఆటోమేటిక్. కశ్యప్, నార్మల్ జాబ్, డైలీ జాబ్, మిషన్ ఎలా అవుతుంది? క్వశ్చన్. మై డియర్ ఫ్రెండ్స్, హౌ యామ్ ఐ సర్వింగ్ పీపుల్? ఈ కంట్రిబ్యూషన్ అనే ఫ్యాక్ట్ మైండ్లో పడిందా, దట్ బికమ్స్ అ మిషన్ ఫర్ యూ. వన్స్ ఇది మిషన్ అయ్యిందా, మై డియర్ ఫ్రెండ్స్, మోటివేషన్ గ్యారంటీడ్, బిలీఫ్ గ్యారంటీడ్, బ్రేవరీ 100%, మనీ బ్యాక్ గ్యారంటీడ్. తుకారాం ఓంబ్లే గారు ఒక ఎగ్జాంపుల్ అండి. చాలా చాలా మీరు స్క్రీన్ మీద ఎనీవే ఆయన గారి ఫోటో మీకు కనపడుతుంది. ఒకసారి ఆ ఇన్సిడెంట్ కానివ్వండి, ఆ హోల్ స్టోరీ ఒకసారి చదవండి. చాలా వెరీ వెరీ ఇన్స్పైరింగ్. బట్ సెల్యూట్ చేస్తాను సార్. డెఫినెట్లీ సెల్యూట్ సార్. డెఫినెట్లీ ఆయనకి ఎన్ని దండాలు పెట్టినా, కసాబ్ దొరికాడు, ఎంతో ఇంటరాగేషన్ నడిచింది అంటే ఎంతోమంది కష్టపడ్డారు. కానీ ఈయన పడిన కష్టం అది మామూలు కష్టం కాదండి. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, బ్రేవరీ మీలో ఉందా, మీరు ఎటువంటి స్లేవరీనైనా బ్రేక్ చేయొచ్చు. ఎటువంటి బానిసత్వం అయినా, బానిసత్వం అంటే ఎక్కడో బానిసలుగా బతుకుతున్నాం అని కాదు, ఇమోషనల్ బానిసత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. అది బ్రేక్ చేయాలి అంటే బ్రేవరీ కావాలి. ఆ బ్రేవరీ కావాలంటే కరేజ్ కావాలి. ఇదేదో కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం కాదండి. కరేజ్ ఈజ్ వెరీ హయ్యర్ లెవెల్. మనల్ని మనం బతికించుకోవాలనుకుంటే ఈ రియల్ ఇన్సిడెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, నిజంగా చాలా ఇంపార్టెంట్. మనలో ఉన్న భయం పోగొట్టుకొని బయటికి రావాలి అని అంటే చాలా ఇన్స్పైర్ చేస్తాను. చాలా ఇన్స్పైర్ చేస్తాను. జాబ్, వర్క్ నుంచి మిషన్కి ఎలా కన్వర్ట్ అవ్వాలి, ఆ కరేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ పదం చూడండి సార్, కరేజ్. కరేజ్లో రేజ్ అనే పదం ఉంది. అవును. రేజ్ అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ యాంగర్ అండి. ఏంటి జీవితం, ఎన్ని రోజులు అని మన మీద మనకు కోపం వచ్చిందా, రేజ్. ఆ రేజ్ని ఒక పర్పస్తో కపుల్ చేసామా, ఇట్ బికమ్స్ కరేజ్ మై డియర్ ఫ్రెండ్స్, కరేజ్. తుకారాం గారు చేసిందే. నా దేశాన్ని నువ్వు ఇలా ఎలా నాశనం చేస్తావు, నేను నా దేశాన్ని కాపాడాలి అని ఒక పర్పస్తో తన కోపాన్ని కపుల్ చేశాడు. ఇట్ బికమ్స్ అ కరేజ్ మై డియర్ ఫ్రెండ్స్. వన్స్ కరేజ్ అయ్యిందా, మై డియర్ ఫ్రెండ్స్, ఆటోమేటిక్ బ్రేవరీ ఈజ్ అ బై ప్రోడక్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, జాబ్, వర్క్ నుంచి స్లోగా కెరియర్, దెన్ మీరు ఏ పని చేసినా దాన్ని ఒక మిషన్గా భావించి చేయండి. మీలో కరేజ్ ఆటోమేటిక్. ప్రాబ్లమ్స్ ఎంత గట్టివైనా సరే మీ మైండ్కి వాటిని బ్రేక్ చేసే శక్తి ఉంది. ఆ కరేజ్ వస్తుంది ఎప్పుడైతే మనం చేసే పనిని మనం మిషన్గా భావిస్తామో. దిస్ ఈజ్ ఆటోమేటిక్. థ్యాంక్ యూ సో మచ్ MVN కశ్యప్ గారు. నిజంగా ఇవాళ చాలామందికి ఇటువంటి వీడియోస్ వెరీ ఇన్స్పైరింగ్ అనమాట. మీరు చెప్పినటువంటి రియల్ ఇన్సిడెంట్స్. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ సల్యూట్ టు హిమ్. ఓ ఎస్, తుకారాం గారికి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీరు అడుగుతూ ఉన్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? 24th జూలై రిలేషన్షిప్ మాస్టరీ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. రిలేషన్షిప్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, హౌ టు మాస్టర్ ఎనీ రిలేషన్షిప్ అనేది 24th జూలై సండే హైదరాబాదులో లైవ్ ఈవెంట్, ఆఫ్లైన్. సేమ్ అదే ప్రోగ్రామ్
31st జూలై అగైన్ సండే ఆన్లైన్లో చేస్తున్నాం. సో ఆఫ్లైన్ ఈజ్ 24th, ఆన్లైన్ ఈజ్ 31st. స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మాకు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెప్తారు, అటెండ్ అవ్వచ్చు. ఇది కాకుండా మీరు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలన్నా, ఆర్ మీ దగ్గరకు వచ్చి మేము ప్రోగ్రాములు కండక్ట్ చేయాలన్నా, ఆర్ 1-on-1s కావాలన్నా, ఏం కావాలన్నా, సింపుల్ వే, కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. అన్లిమిటెడ్ సీట్స్. అబ్సల్యూట్లీ. కశ్యప్ గారి ప్రోగ్రామ్స్ అంటే అన్లిమిటెడ్ సీట్స్. బట్ థ్యాంక్ యూ సో మచ్ MVN కశ్యప్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక MVN కశ్యప్ గారిది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదు 1-on-1 సెషన్స్ అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదు పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అది రిలేషన్షిప్ మీద కావచ్చు, పార్ట్నర్షిప్ మీద కావచ్చు, లేదు స్కూల్స్, కాలేజెస్ వాటి మీద కావచ్చు, కొన్ని సెషన్స్ మీద కావచ్చు, ఖచ్చితంగా కశ్యప్ గారితో మీరు వెళ్ళాలి అనుకుంటే అప్రోచ్ అయ్యి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. లేదు కొన్నిసార్లు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని మీరు ఫాలో అయ్యి, సో ఫాలో అయితే మీకు కనుక పర్సనల్గా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీరు నాకు టెక్స్ట్ పెడితే దానికి సంబంధించి ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో కశ్యప్ గారికి సంబంధించి దాని త్రూ కూడా మీరు ఖచ్చితంగా కశ్యప్ గారి సెషన్స్ కోసం ఫాలో అవ్వచ్చు. అండ్ ముఖ్యంగా స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఏది ఉన్నా సరే త్రూ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నట్లయితే, దాని నుంచి ఏదైనా బయటపడాలి అనుకున్నటువంటి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ త్రూ వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.